లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఇప్పుడు మీరు అన్నారు కదా బాలుకి ఫోన్ చేయనా ఈ వీడియో పెట్టాడు కదా, ఏంటి బాలు ఇలా పెట్టాడు అడుగుదాం అసలు ఏమంటాడు బాలు. యాక్చువల్లీ బాలు నాకు ఫోన్ చేశాడు మీరు వచ్చే ముందు, కానీ నేను ఎత్తలేదు, మీరు వచ్చాక మాట్లాడదామని. హలో ఫోన్ చేసావు? అదే అయిపోయిన మళ్ళీ వీడియోలు పెడుతుంటే ఏమైంది స్వాతి? ఏమో బాలు నువ్వే చెప్పు, నేను చూసా వీడియో. అయిపోయిన మళ్ళీ ఎందుకు నువ్వు వేరే ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇచ్చావంట, అప్లోడ్ చేయమని పంపించావంట. నేను అప్పుడు గొడవ అదే నువ్వు మాట్లాడక ముందు పంపించాను, ఎవరు అప్లోడ్ చేయలేరు, అందరి దగ్గర నుంచి నేను డిలీట్ చేసేసాను, అయిపోయింది. వేరే వాళ్ళంతా నేను ఫోన్ చేసుకున్నాను అప్లై చేసి. ఎందుకు సత్య అయిపోయిన గొడవ స్వాతిగా ముందు నీ మళ్ళా నువ్వు ఇట్లా చేస్తున్నావు ఎందుకు సత్య? అవసరం అంటే ఇక మళ్ళీ వీడియో పెట్టిన కొలాబరేషన్ చేయంటే నేను చేయనని చెప్పిన. కాదు నువ్వు ఆ వీడియో చూసావా? చూసావా ఎట్లా అంటున్నాడో? అదే కొలాబరేషన్ నన్ను చేయమంటే నేను చేయనన్న స్వాతి. ఎందుకంటే ఏమంటే 10,000కు స్వాతి ఆ టాపిక్ నువ్వు అన్నావా స్వాతి? నా పైన కూడా ఏంటిది 10,000 స్వాతిని నా రూమ్ లో వండబెట్టమంటే విచారం చేయించాలి నువ్వు అన్నావా మాట? ఏంటంటే 10,000కి ఎవరి రూమ్ లో? సత్య రూమ్ లో నేను వండబెట్టినామా? ఎవరు నువ్వా? నేను సత్య కలిసి. కాదు బాలు, సత్య నాకు చెప్పాడు ఎన్నోసార్లు ఎంతో మంది ఉన్నారు అట్లా ఇట్లా అని. నువ్వు కూడా మామూలుగా అంటుంటావు కదా, అది నేను అన్నాను వాళ్ళ ఫ్రెండ్స్ కి 10,000 అని చెప్తారు అని. ఇప్పుడు మనము మజాక్లా నువ్వు నేను ఉన్నప్పుడు బేగర్ మనం మాట్లాడతాం ఏమంటాము, షూటింగ్ 10,000 ఇట్లా ఈ టాపిక్ మాట్లాడ. ఎప్పుడన్నా నేను స్వాతి చక్కగా అట్లా నిన్ను ఇట్లా వండుకోయి పెడతాను అన్నావా? ఇప్పుడు కాదు, తను నన్ను ప్రాస్టిక్యూట్ అది ఇది అనేసి అంటున్నాడు కాబట్టి నేను అప్పుడు చెప్పాను. ఏం చెప్పానంటే ఇట్లాగా సత్య ఒకసారి నన్ను వేరే వాళ్ళు ఉన్నారు తిరుపతి నుంచి వచ్చారు, లక్డీ కపుల్ హోటల్లో ఉన్నారు, ఒక టైం ఉంటే 30,000 ఇస్తారు, వెళ్దాం పదా అని నాకు ఫోర్స్ చేశాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను అని చెప్పిన. అన్నాడు. మళ్ళా చాలా మందికి చెప్పాడు, వాళ్ళు కలుస్తారు వీళ్ళు కలుస్తారు. పద్దాక తన ఫోన్ లో కూడా చాటింగ్ చేస్తాడు వేరే అబ్బాయిలతోటి, స్వాతికి 20,000 ఇస్తే కలుస్తుంది నైట్ కి అది ఇదని చాటింగ్ చేసి నాకు చూపిస్తే నేను అన్న సత్య నేను వెళ్ళి వాళ్ళని కలవను, ఇప్పుడు వాళ్ళు డబ్బులు వేస్తారు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఆల్రెడీ నేనేమో మీడియా ముందు చెప్తున్నా నా పేరు మీద ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎవరిని నమ్మకండి. మళ్ళీ మేము ట్రైన్లో విజయవాడ నుంచి రిటర్న్ వస్తుంటే కూడా నేను ఉంటే నా ఫోటో తీసి వాళ్ళకి పంపించాడు కన్ఫర్మేషన్. అంటే వాళ్ళు అడుగుతారు కదా ఇది స్వాతినా కాదా అని. నేను అన్న ఎందుకు సత్య అని. అప్పుడు గొడవయ్యి సత్య నేను మాట్లాడుకోవడం మానేసాం. మళ్ళీ మొన్న బరిలక్క పెళ్లికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే మళ్ళీ ఇంకొక అతను తాగుతుంటే అతని దగ్గరికి తీసుకెళ్లాడు నన్ను, అక్కడ కూర్చోబెట్టి నన్ను తిని బయటకు వెళ్ళిపోయి వాడేమో నాతో మిస్యూజ్ చేస్తున్నాడు. నేను గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసా, అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర. మళ్ళా మొన్న చందు యాంకర్ ఆ రోజు మా ఇంటర్వ్యూ రోజు నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే చందుని నన్ను రూమ్ లో పెట్టేసి బయటికి వెళ్ళి తలుపు గడపెట్టేశాడు. ఎన్నిసార్లు కొట్టినా తీల. చందు ఏమో ఇట్లా మీద పడిపోతున్నాడు వచ్చేసి, ఎందుకు సత్య ఇట్లా చేస్తున్నావు, ఇంకోసారి నేను రాను అని చెప్పిన. మళ్ళీ అందరికి వీడియో కాల్ చేస్తాడు, నా డ్రెస్ ఇట్లా అనేసి చూపిస్తాడు. లేదు కానీ నువ్వు కూడా అందరికి చెప్తావు కదా స్వాతి కావాలా 20,000, స్వాతి కావాలా 20,000 అని. అది ఏంది మజాగా టైం పాస్ ఏంది షూటింగ్ 10,000 టాపిక్ సత్యం అది నేను సత్యం మజాకులు అన్న విషయం కాదు, నేను రియల్ గా అన్న విషయం చెప్పు. నువ్వు అర్థం కాల, నువ్వు రియల్ గానే కదా అందరితో అంటున్నావు కదా స్వాతి కావాలా 20,000 అని. తర్వాత చెప్తారు కొంచెం సేపు అయిన తర్వాత షూటింగ్ కి అని. ఇప్పుడు మొన్న బరిలక్క పెళ్లికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక దగ్గర నువ్వు వీడియో తీసుకుంటున్నావు, దాంట్లో నువ్వు అన్నావు ఇదిగో స్వాతి అనేసి అన్నావు కదా. నువ్వు పరిగెడుతుంటే నేను సత్యతో అన్నాను మనం కూడా తన వెనకాల పరిగెడదామంటే నీకు తెలియదు బాలు గురించి, బాలు 2 మూతల పాము, అసలు బరిలక్క పెళ్లికి వెళ్తుంటే ఎవరెవరంటే స్వాతి అంటే స్వాతి వద్దు అని అన్నాడు బాలు, కాకపోతే ఇంకా నేనే సర్లే అని నేను తీసుకుని వచ్చాను, బాలు గురించి నీకు తెలీదు, బాలు వద్దంటున్నాడు, నిన్ను బరిలక్క పెళ్లికి నిన్ను వద్దన్నాడు అనేసి అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల క్రితం అన్ని ఛానల్స్ కి సత్య నేను వెళ్ళి నీ గురించి సత్య బ్యాడ్ గా చెప్పాడు ప్రతి ఛానల్లో. ఆ వీడియోలు నువ్వు ఇప్పుడు దాకా చూసావా లేదా నాకు తెలీదు. ఒకళ్ళు నిన్ను అడిగారంట నువ్వు ఎలా ఫేమస్ అంటే సత్య వల్ల నేను ఫేమస్ కాదు నాకు నేనే ఫేమస్ అని నువ్వు చెప్పినావు. కానీ సత్య ఏం చెప్పిండంటే అన్ని ఛానల్స్ లో బాలు నా వల్లే ఫేమస్, బాలుని నేనే ఫేమస్ చేసిన అనేసి ప్రతి ఒక్క ఛానల్లో చెప్పిండు తను. ఆ వీడియోలు ఇప్పటిదాకా నువ్వు చూసావా లేదా నాకు తెలీదు. అప్పుడు రాకేష్ మాస్టర్ విషయంలో గొడవైనప్పుడు కాదు
కాదు కాదు, మొన్న రాకేష్ మాస్టర్ విషయంలో గొడవైనప్పుడు వదిలేసేయి, అది కాదు. మొన్న ఈ మధ్య కాలంలో నువ్వు ఒకసారి సిరి మీడియా బాలు దగ్గరికి వెళ్ళి శారీ కట్టుకుని ఒక ఇంటర్వ్యూ చేసావా? అవును. దాని 2 రోజులు ముందో ఎప్పుడు, దాని ముందు చాలా ఛానల్స్ కి వెళ్ళినాం మేము. స్వాతి, నువ్వు ఫేమస్ అవుతావు, నేను ఒకరి నుంచి ఒకరు ఫేమస్ గారు. అవును, అర్థమైనా? ఇప్పుడు నువ్వు సొంతంగా నువ్వు ఫేమస్ అయినావు, నా సొంతంగా ఎవడో కాదు బాలు. ఆ రోజు నైట్ నాకు 3 మెసేజ్లు పెట్టాడు. ఏమంటున్నాడో తెలుసా? లల్లిని తనే నాకు పరిచయం చేశాడంట, ప్రపంచాన్ని మొత్తం తనే నాకు పరిచయం చేశాడంట. నాకు అర్థం కాలేదు అసలు తను ఏం మాట్లాడుతున్నాడు. అది నేను నీ దగ్గర మజాక్లా మాట్లాడినా కానీ ఎప్పుడన్నా రియల్ గా డబ్బులు ఇస్తే స్వాతి వస్తావని నేను అడిగినా. బరిలక్క పెళ్లికి వెళ్ళినాం కదా, బరిలక్క పెళ్లి ఆవిడ అనిందంటే స్వాతి నాయుడికి ఎందుకు తీసుకొచ్చినారని తిట్టిందంట. వాళ్ళ తమ్ముడు చెప్పాడంట. వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి అడితే అసలు అలా ఏం లేదక్క, సత్య అబద్ధాలు ఆడుతున్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు, మచ్చ షూటింగ్ జరుగుతుంది కదా, క్రికెట్ మ్యాచ్ దగ్గరికి నువ్వు వెళ్ళావు కదా షూటింగ్ దగ్గరికి, ఆ తర్వాత రోజు నేను అడిగాను కదా, మచ్చ వాళ్ళ అక్క నిన్ను వద్దందంట కదా, అంటే నువ్వు అన్నావు నాతో వాళ్ళక్క నన్ను ఎందుకు వద్దంటది అని చెప్పి సత్య నాతోటి చెప్పిండు. బాలు అక్కడికి వస్తే వాళ్ళ అక్క ప్యాకప్ చెప్పేసింది. మచ్చ కూడా చెప్పాడు, బాలుతోటి మా అక్క మాట్లాడొద్దంది, బాలుతోటి వీడియోస్ చేయొద్దంది, మేము ప్యాకప్ చేసి వెళ్ళిపోతామని పెద్ద గొడవ పడ్డారు అక్కడ అనేసి అన్నారు. కానీ చూస్తే మీరు మంచిగా వీడియోలు చేసుకున్నారు. నెక్స్ట్ డే నేను అడిగి అదేంటి మచ్చ వాళ్ళ అక్క నువ్వు వస్తే వద్దందంట కదా, అంటే నువ్వు అన్నావు నన్ను ఎందుకు వద్దంటది అని చెప్పేసి. సత్య చెప్పేవి ఎలా ఉంటో నీకు తెలియదు ఏముంది స్వామి. అదే అంటున్నా, అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. తెలుసు కదా. కానీ నేను ఎప్పుడైనా సీరియస్ గా స్వాతి డబ్బులు ఇస్తే వస్తావు అని ఏ రోజున నేను నిన్ను రియల్ గా అడిగినా. ఏమో బాలు, నువ్వైతే మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తావు కదా ఇట్లా అనేసి. స్వాతి షూటింగ్ మా ఫ్రెండ్స్ మామూలు ఫోన్ చేస్తారు, సాకున్నప్పుడు షూటింగ్ అది మసాలా సత్యంగా ఆ టాపిక్ అది మాట్లాడేది, అది ఓకే, అది జెన్యున్ కాలేదు టైం పాస్. నేను రియల్ గా ఎప్పుడైనా అట్లా చేస్తున్నా? ఆహా, రియల్ గా అంటావా? రియల్ గా లేదులే. అదే మీరు అంటారు, తర్వాత అది మజాక్ అంటారు. అదే రియల్ కాదు మజాక్ అంటారు. అది మజాక్ నేను అన్నది విషయం. ఎప్పుడు నేను గట్టి విధంగా అయితే చేయి స్వాతి. లేదు గట్టిగా ఫోర్స్ గా సత్యలాగా చేయమని అయితే నువ్వు ఎప్పుడు నాకు గట్టిగా ఫోర్స్ గా చెప్పలేదు. కానీ నేను మజాక్ లా స్వాతి కావాలా 10,000 షూటింగ్ కి అనేవాడు మేము ఎప్పుడు యూజ్ చేస్తాం అంతవరకే. అవును, మీరందరూ మీడియా ముందు చెప్తారు కదా స్వాతిని మా గ్రూప్ లో చేర్చుకున్నామని, కానీ ఆ గ్రూప్ లో ఆ రోజు ఒక ఆవిడ ఒక మాట అనగానే మీరు నన్ను గ్రూప్ లోంచి తీసేశారు. సత్య ఏమంటాడు, బాలు తీసేయమన్నాడు, నువ్వేమంటావు సత్య తీసేసినాడు. మొత్తానికి ఒక ఆమె అంది పద్ధతి గలే ఉండాలి గ్రూప్ లో, అంటే మీరు నన్ను తీసేసినారు పద్ధతి లేదని. మళ్ళీ వైజాగ్ కి రమ్మన్నారు, బట్టలు సర్దుకుని నేను సగం దూరం వచ్చాక నువ్వు నాకు ఫోన్ చేసినావు, ఎందుకు వస్తున్నావు అంటే సత్య రమ్మన్నాడు అంటే నువ్వు రావద్దు అని చెప్పినావు. అదేంటి సత్య అంటే బాలు వద్దన్నాడు అని చెప్పినారు. ఎందుకంటే ఆశ ఫేస్బుక్ వాళ్ళ వైఫ్ ఆశ వద్దంది, అందుకే వద్దన్నాము అన్నారు. విజయవాడ ఈవెంట్ కి కూడా సత్య సీక్రెట్ గా నన్ను తీసుకొచ్చాడు, కానీ నీకు అప్పుడు నచ్చల, అనుకోపమైనవు. ఇవైతే నిజమే కదా? అవును, నేను నిజాలు ఇప్పుడు స్వాతి వాళ్ళు వద్దన్నారు కాబట్టి స్వాతి వద్దండి. ఇప్పుడు ఒకరు వద్దన్నప్పుడు మనం తీసుకెళ్తే ఇప్పుడు అయితే సత్య నాకేం చెప్పాడంటే ఎవరైతే ఆ ఈవెంట్ లో ఉన్నారో వాళ్ళందరూ ఆ హోటల్లో వచ్చారు, అందరు నాతో మంచిగానే మాట్లాడారు కదా, బాలుకే ఇష్టం లేదు, బాలుయే నిన్ను వద్దన్నాడు, ఈవెంట్ వాళ్ళు ఎవరు నిన్ను వద్దని అనలేదు, బాలుయే నీకు ఇది చేశాడని చెప్తాడు. సరే, అందుకే నేను ఎప్పుడు సత్య ఉన్నా సత్యకే సపోర్ట్ చేస్తూ మాట్లాడతాను, నీకు ఎప్పుడు సపోర్ట్ చేయను. ఎందుకంటే సత్య నాకు చెప్తాడు అట్లాగా, నువ్వు నా గురించి ఎంత బ్యాడ్ గా ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు, అందుకే నేను సత్యకే సపోర్ట్ గా మాట్లాడతా. ఇప్పుడు నేనే ఎప్పుడన్నా నేను ఖచ్చితంగా తీసుకెళ్లి సత్యలాగా ఓటర్లో లేదు అంత ఫోర్స్ గా ఎప్పుడు చెప్పలేదు, కానీ అందరికి చెప్తావు స్వాతి కావాలా 20,000 అంటావు, మళ్ళీ కొద్దిసేపు తర్వాత షూటింగ్ కి నైట్ కి కాదు అని చెప్తారు మీరు. అదే అవును, రోజు ఇదే మాట అంటారు మీరు అందరికి నన్ను చూపించి. లేదు నేను చేసిన ఎప్పుడన్నా లేదు. మరి నేను ఎప్పుడైనా ఈ విషయంలో నేను స్వాతి అలాంటిది కాదు. అవును, ఆమె అట్లా చేయాలంటే ఎంతో చేసేది అలాంటిది కాదు. అవును, స్వాతి పీడిన వాళ్ళకే ఏదో చేస్తుంది షోలో కానీ అలాంటి పని ఎన్నిసార్లు చెప్పిన స్వాతి ఏముంటుంది. అవునవును, మొన్న మనం హోలీ ఆడుకున్నాం కృష్ణకాంత్ పార్క్ లో. తర్వాత బయటకు వచ్చాక కేక్ కట్టింగ్ వచ్చినప్పుడు మీడియా వాళ్ళతోటి నువ్వు మాట్లాడావు, సత్య మాట్లాడాడు. వాళ్ళు నన్ను అడగగానే నువ్వు వెళ్ళిపోయినావు అక్కడి నుంచి, స్వాతి వచ్చా అనేసి నేనేం మాట్లాడలా మీడియా వాళ్ళతో ఆ రోజు. ఓకే, నేనేమంటా
నేను నీ ముందర 100 అని చెప్పిన అవును. స్వాతి వీడియోల వరకే అవును. కానీ అవును. అలాంటి డబ్బులు తీసుకుని పోయే రకం కాదు, అలాంటి క్యారెక్టర్ కాదు తనది. అవును. చాలా కామన్. నేను ఎంత మంది చెప్పిన నీ గురించి అవును. చెప్పినా లేదా? అవును. సత్య నాకు చాలా సార్లు చెప్పాడు, బాలుకు నువ్వు అంటే ఇష్టం లేదు, అందుకే నీతో ఎప్పుడు వీడియో చేసి పెట్టాడు, నువ్వు వేస్ట్, అదే నువ్వు మంచిదానివి కాదు. స్వాతి ఒకరు ఇష్టం ఉంటుంది స్వాతి, నువ్వు సత్త దగ్గర ఎక్కువ క్లోజ్ ఉంటావు. అవును. నువ్వు కాబట్టి సత్త నీకు ఎక్కువ క్లోజ్ గా వాళ్ళ ఇంటికి వెళ్తావు డైలీ కాబట్టి ఉంటావు. నేనైతే రోజు ఉంటాను కదా మీ దగ్గర. అవును. నా లైఫ్ వేరే, నా ఫ్యామిలీ, నా లైఫ్, మా చెల్లి, నేను అలా ఆలోచిస్తాను. స్వాతి నీకు ఇట్లా ఇప్పుడు కొట్లాడైనంత మాత్రం స్వాతి గలీజ్గా తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవును. కాదు క్లోజ్ గా ఉంటావు, ఇప్పుడు ఎట్లా తెచ్చుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? కాదు బాలు, ఇప్పుడు ప్రపంచాన్నంతా మనం మోసం చేయొచ్చు, కానీ మన మనసుకు తెలుసు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో. నేను అడిగితే ఏమంటాడో తెలుసా, నీ పేరు తీసానా నేను అని అంటున్నాడు. నా పేరు తీయలేదు, కానీ సత్య తిట్టేది నన్నే, ఆ విషయం ప్రపంచం అంతా తెలుసు. మళ్ళీ ఏమంటాడు, నువ్వు నీ పేరు నేను తీయలేదు కదా అంటాడు. నా పేరు తీయకపోయినా తను తిట్టేది నన్నే కదా, మరి ఎందుకు ఇలా అబద్ధాలు? ఇప్పుడు నువ్వు సత్య ఎన్ని తప్పులు చేసినా నీకు తెలుసు కదా ఆ విషయాలు. అవును. అలాంటివి నేను ఎప్పుడైనా దగ్గర అట్లా హెవీయర్ గా చేశానా? లేదు. ఎప్పుడన్నా లేదు. ఇన్ని రోజులు అవుతుంది హాయ్ స్వాతి అంటే అంతవరకు. ఎప్పుడన్నా నేను నీతో సెక్స్ విషయం కానీ లేదు. 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 ఏమన్నా చెప్పానా? లేదు. లేదు. ఇగో చూడు బాలు, నేను ఒక మాట చెప్తా, మనం ఎక్కడికన్నా వెళ్ళినా, బయటకు వెళ్ళినా, పబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరితో మాట్లాడను. అలాంటిది మొన్న ఏమంటున్నాడు విన్నావా, నువ్వు పక్కన ఉన్నావు, సంతోషం అవార్డు ఫంక్షన్కి వెళ్తే అంటే నేను ఒక అతనితోటి నా నైట్కి నా రేటు 10,000 మాట్లాడుకున్నానంట, ఆ సీసీ ఫుటేజ్ తెప్పిస్తాడంట. నేను అసలు ఎవరితోటి మాట్లాడను, అట్లాంటిది ఇంత అబండాలు నా మీద వేస్తున్నాడు. అసలు ఏం చెప్పాలి మరి నేను? మరి ఇన్ని రోజులు ఉన్నావు సత్య దగ్గర, ఇన్ని రోజులు ఉన్నావు. చూడు ఇప్పుడు గొడవ టాపిక్ ఎందుకు వచ్చింది? లల్లి వాళ్ళ ఇంటికి నువ్వు పోయినందుకు ఈ గొడవ వచ్చింది. అవును. అవును. ఆ రోజు నేను సత్య ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి రావడానికి నాకు వెహికల్ లేదు, నా దగ్గర డబ్బులు లేకపోతే ఏమైందంటే లల్లి వచ్చింది నన్ను పికప్ చేసుకోవడానికి. లోపలికి వచ్చి సత్య దగ్గరకు వచ్చి, సత్య బర్త్డేకి రా, సరే నువ్వు రావా, సరే స్వాతి నేను వెళ్తున్నామని చెప్దామంటే లోపల లక్ష్మీ అమ్మ కూర్చునుంది. ఇంటి లోపల, బయట లల్లి ఉంది. వీళ్ళిద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకుంటారు కదా, అందుకనేసి లల్లి నువ్వు బయటే ఉండని, సత్య నేను వెళ్తున్నా ఇంటికి అని చెప్పి నేను లల్లి బండెక్కేసి సత్యకి నేను మెసేజ్ పెట్టాను, లల్లి వచ్చింది నన్ను తీసుకుని వెళ్తుంది, బర్త్డే దగ్గరికి వెళ్తున్నా. బర్త్డే దగ్గరికి వెళ్ళినా వాళ్ళు తాగమన్నారు, తినమన్నారు, నాకేం వద్దన్నా మా ఆయన్ని మా ఇంటి పక్కనే మా ఆయన పాప వచ్చారు, జస్ట్ కేక్ కటింగ్ చేశారు. వాళ్ళకి చెప్పకుండా నేను బయటకు వచ్చేస్తే లల్లి ఫోన్లో మెసేజ్లు, అదేంటి స్వాతి అలా వెళ్ళిపోయా, ఫుడ్ తినలేదు, మందు తాగంటే నాకు అంత కంఫర్ట్ అనిపించలే. అక్కడ అందరూ మందు తాగుతున్నారు, నాకు అంత కంఫర్ట్ అనిపించలా, నేను వచ్చేసిన ఇంటికి. ఇదే జరిగింది. ఫోన్ చేసిండు, నా కళ్ళు గప్పి నువ్వు వెళ్ళినావు అంటున్నాడు. కళ్ళు గప్పడం ఏంటి, లోపల అమ్మ కూర్చుంది, బయట లల్లి ఉంది, వాళ్ళిద్దరు తిట్టుకుంటారు కదా. అవును బర్త్డేకి నువ్వు రానన్నావు, దేనికి రానన్నావు, మీకు ఏమైంది నాకు తెలియదు, నన్ను రమ్మంది, నేను వెళ్ళా, కనిపించా, వచ్చేసిన, ఇంతే జరిగింది. మరి ఆయన నా కళ్ళు గప్పి ఎన్ని చేశాడు నువ్వు చెప్పు? నా కళ్ళు గప్పి ఆయన ఎన్నో పనులు చేసి, నేను వాళ్ళ ఇంట్లో ఉంటే కుర్చీ తాతను తీసుకుని వెళ్ళి కేక్ కటింగ్ చేసుకుని వచ్చాడు. నువ్వు కూడా ఒక రోజు ఇంట్లో ఉన్నావు, నిన్ను కూడా ఇంట్లో వదిలేసి ఎక్కడో ఛానల్కి వెళ్ళి మాట్లాడొచ్చాడు. తను ఏదైనా చేయొచ్చు, కానీ నేను ఏది చేయకూడదంటే నాకు అర్థం కాల. నేను ఇంట్లోంచి బయటకు రాగానే లైలాపారుని పిలుచుకుని వీడియో చేశాడు. మరి నా ఒక్కదాంతోనే చేయొచ్చు కదా వీడియో, మరి లైలాపారుకి నేనంటే ఇష్టం ఉండదు అంటాడు. లైలాపారు ఇంటి దగ్గరకు వచ్చి నన్ను చూడగానే బయట నుంచి బయట వెళ్ళిపోద్ది, ఆశ కూడా వస్తుంది, నన్ను చూడగానే బయట నుంచి బయట వెళ్ళిపోద్ది. మరి వాళ్ళందరికీ నేను నచ్చను కదా. మళ్ళీ ఏమంటాడు, నా వల్లనే ఆశా వాళ్ళని వదిలేసాను అంటాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు వదల ఆశా వాళ్ళని? మరి వాళ్ళనే ఎమ్మటేసుకుని మీరు వైజాగ్ అదంతా వెళ్ళారు కదా, మరి అప్పుడంతా కూడా ఆశను వదలలేదు కదా, మరి ఇప్పుడు నా గురించే వదిలేసానంటే? ఇప్పుడు సత్య నిన్ను ఎక్కడెక్కడ తీసుకెళ్ళి ఎన్నో రకాలుగా అన్నాడు స్వాతి, ఎప్పుడైనా వాళ్ళని అన్నానా? లేదు బాలు, నువ్వు మంచోడివే, నువ్వేం అనలేదు. నేను స్వాతి వీడియోల వరకు ఇలా అవును. అవును, చాలా సార్లు చెప్పావు. మా టీంలో స్వాతిని చేర్చుకున్నాం, స్వాతి మంచిది, మేము మా టీ అని మీరు చాలా సార్లు చెప్పారు. కానీ ఎప్పుడైనా నేను నీ గురించి నేను ఇట్లా స్వాతి డబ్బుల లేదు. అవును, 1,00,000 రూపాయలు ఇచ్చినా స్వాతి పోదు అనే చెప్పావు నువ్వు. చెప్పాను. చెప్పాను. ఎప్పుడు నేను నీ గురించి నేను బ్యాడ్గా అన్నా? చెప్పలేదు. నువ్వు స్వాతి మా బావిగా డబ్బులు ఇస్తారు పోతావని? లేదు. మనం ఫోన్ చేస్తే మనం కలుసుకుంటాం.
కాదు బాలు, సత్య విషయము, సత్య ఎవరినన్నా కలవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమన్నా చేయొచ్చు. మనం మాత్రం తన అడుగు జాడల్లో ఉండాలి. తను కలవమన్నప్పుడు కలవాలి, వద్దన్నప్పుడు మానేయాలి. ఇప్పుడు మా ఇంట్లో నేనున్నా, ఒకరోజు ఫోన్ చేశాడు, ఏం చేస్తున్నావు అంటే ఒక షూటింగ్ వాళ్ళు వస్తున్నారంటే నన్ను అడగకుండా నువ్వు వాళ్ళకి ఓకే ఎట్లా చెప్తావు అంటున్నాడు. నాకు అర్థం కాల. నా ఇంట్లో నేనున్నాను, నాకు ఒక షూటింగ్ వచ్చింది, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు షూటింగ్ చేసుకుని వెళ్తారు. దానికేంటి తిన ప్రాబ్లం? తిననేందుకు నేను పర్మిషన్ అడగాలి? నాకు షూటింగ్ వస్తే నీకు వచ్చిన ప్రతి షూటింగ్ కి నువ్వు సత్యకి పర్మిషన్ అడుగుతావా? నాకు అర్థం కావట్లేదు. నా లైఫ్ మొత్తం తను ఎట్లాగా డిమాండ్ చేస్తాడు? చూసావా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? నేను పబ్బుల్లోకి వెళ్ళి కస్టమర్లు తెచ్చుకుంటానంట, మా రూమ్ లో ఎంజాయ్ చేస్తానంట. అసలు ఏమన్నా అన్నం తినే మాటలా, గడ్డి తినే మాటలా? నేను అది నా కొలాబరేషన్ చేస్తే నేను చేయనన్నా మళ్ళీ వయసు కూడా పెట్టిన స్వాతి ఎందుకు సత్య తిడుతున్నావు, రేపు కలుసుకో అవసరం ఆ వీడియో డిలీట్ చేయండి, నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయబట్టే అని చెప్పి ఫోన్ కాల్ చేసింది స్వాతి. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను బాలు, తాతకి నాకేమన్నా గొడవ ఉందా? లేదు. కానీ సత్యకి సపోర్ట్ గానేగా నేను చేసా. మచ్చకి నాకేమన్నా గొడవ ఉందా? లేదు. అలా ఎవ్వరి మీద ఏం చెప్పమంటే మొన్న ఈ గొడవకు ముందు కృష్ణకాంత్ పార్క్ వెళ్తే మచ్చని తిడతా వీడియో చేయమంటే తన ఇన్స్టాలో పెట్టాడు. తిట్టమంటే తిడితే ఇలా కదట, అరే ఒరే ఇలా అని తిట్టమన్నాడు. నేను ఎందుకు తిడతాను? నాకు అలా బూతులు తిట్టడం నాకు నచ్చదు. 3 సార్లు వీడియో చేసి డిలీట్ చేశాడు. నువ్వు తిడతావా లేదా? కుర్చీ తాత గురించి మీడియాలో మాట్లాడుతుంటే వాళ్ళ ఆవిడ పడుకుని డబ్బులు సంపాదిస్తుంది, వాళ్ళ కూతురు పడుకుని డబ్బులు సంపాదిస్తుంది అని చెప్పమంటున్నాడు. నేను ఎందుకు చెప్తాను అట్లాగా? ఎందుకు అట్లా అంటే నువ్వు చెప్పు అంటాడు. కుర్చీ తాతను డైరెక్ట్ కలిస్తే కొట్టు అంటున్నాడు. నేను ఎందుకు కొడతాను? నాకేం అవసరం? అనకుండా అన్ని ఇలా చేయి అలా చేయి అంటే నేను ఎందుకు చేస్తాను? ఇప్పుడు సపోర్ట్ గా ఉన్నాను కదా. ఇప్పుడు వాళ్ళ కూతురు పడుకుంటున్నారని నేను ఎందుకు చెప్తా? తప్పు కదా, అట్లా చేయొద్దు. కుర్చీ తాత కనబడ్డాడు, మాట్లాడాను, కొట్టు అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే 4 అమ్మాయిలు పురమాయించారు. కుర్చీ తాత దగ్గరికి వెళ్ళి కొట్టండి, మీకు ఫుడ్ గిడ్డ అంతా నేనే చూసుకుంటా, రోజంతా కొట్టండి. అది కూడా టాపిక్ ఏంటి? స్వాతిని తిట్టాడనంట. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అందరినీ లాక్కెళ్తారు. గొడవ ఎందుకు అయిందంటే స్వాతిని తిట్టాడంటే మొత్తం నా మీదకే కదా వస్తుంది. నన్ను తిట్టాడు, నేను బాధపడ్డాను, అడిగాను, తాత సారీ చెప్పాడు, అయిపోయింది అది అక్కడితో. ఆయన కొడితే సస్తాడు మనిషి. మనకు అవసరమా అమ్మాయిలు వెళ్ళి ఆయన కొట్టడం? మరి ఏంటి ఇంకా చిన్నదాన్ని పెద్దగా చేస్తుండు. షాపింగ్ చాలా అందరికి పంపించిండు. ఆ ఉప్పల్ బాలు నన్ను ఇట్లా అంటుండు, స్వాతి అన్ని రికార్డులు పంపించదని సత్య అంటుండు. ఇప్పుడు స్వాతి ఏం పంపించినా నేను ఆ రోజు పంపించినాము, ఆ తర్వాత తను డిలీట్ చేశాడు, నేను డిలీట్ చేశాను, నేను అందరు డిలీట్ చేసా. ఆ తర్వాత అడిగాడు ఎవరికి పంపించా, నా దగ్గర ఒక్క నెంబర్ సేవ్ లేదు అన్నాను. అన్ని ఛానల్స్ కి ఆయనే ఫోన్ చేసి మాట్లాడాడంట. అన్ని ఛానల్స్ ఆయనకే సపోర్ట్ చేశారు. ఏ ఛానల్ వాళ్ళు ఏది అప్లోడ్ చేయలేదు, అంతే జరిగింది. వేరే ఛానల్ వాళ్ళు అడిగారు ఏమైందంటే గొడవ అయిందంటే, అవునండి గొడవ అయింది, తను డిలీట్ చేశాడు వీడియోలు, నేను డిలీట్ చేశాను, ఇది జరిగింది. ఇంకేంటి ప్రాబ్లం? స్వాతి నేను ఎన్ని దినాలు నీ దగ్గర నేను ఒక పద్ధతిగా అఫీషియల్ గా విషయాలు నీ దగ్గర లేదు. కూడా మీ ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు. మీ ఆయన వచ్చినప్పుడు కలిసి పావు గారు పలకరించాను కానీ ఇప్పుడు సత్యం ఎప్పుడైనా లేదు ఎప్పుడైనా లేదు. మీ ఆయనతో నేను మాట్లాడుతూ స్వాతి నెంబర్ అడిగాను నేను ఎప్పుడన్నా? లేదు. ఆ రోజు పబ్ నుంచి వచ్చాకనే జస్ట్ వచ్చి ఇల్లు చూసి వెళ్ళినాం అంతే. వీడియో చేశాడు సత్య అప్పుడు, అంతే. నేను కూడా మా ఫ్యామిలీ విషయాలన్నీ నీతో ఓపెన్ గా మాట్లాడాను కదా, మా ఆయన గురించి, ప్రేమ గుండడు, ఇదంతా నీకు ఓపెన్ గా, నువ్వు ఒక బ్రదర్ లాగా నేను నీకు అన్ని ఓపెన్ గానే చెప్పాను. నువ్వు కూడా అంతే. ఇన్ని దినాలు పరిచయం స్వాతి నాకు ఎంతో మంది. ఇప్పుడు నీ వీడియోలు అంటే ఇప్పుడు స్వాతి నేను 1-2 పెట్టుకుంటే రోజు వీడియోలు పెట్టుకుంటే రోజు ఏంది పబ్లిక్ ఎలా ఉంటది, స్వాతి వీడియోలు బాగా రోజు పెట్టి ఏంది అనుకో చూస్తే జిల్లాకి ఎలా ఉంటది స్వాతి. అవును, సత్య నాకు 100 విషయాలు చెప్పాడు. నువ్వు ఇలా అంటావు, అలా అంటావు, నువ్వు నన్ను ఇలా అన్నావు, అవన్నీ నా మనసులో ఉంటాయి. అందుకే నువ్వు వస్తే నేను నీతో మంచిగా ఫ్రీగా మాట్లాడలేకపోతే, ఎందుకంటే నాకు అవన్నీ మైండ్ లో ఉంటాయి. స్వాతి నేను ఎప్పుడైనా నేను బ్యాడ్ గా మాట్లాడినా, లేకపోతే స్వాతి ఎవరైనా డబ్బులు ఇస్తారు పోతామని అడిగానా? లేదు లేదు. ఎప్పుడైనా స్వాతి వీడియోల వరకు అలా చేస్తారు కానీ డబ్బుల కోసం అలా పోయే రకం కాదు, అలా సెక్స్ కోసం పోయే రకం కాదు. ఆమె రియల్ గా చూశాను కాబట్టి అన్నా. అవును. ఇప్పుడు సత్య ఎన్నిసార్లు ఎంత మంది తీసుకెళ్లాడు? చాలా సార్లు చాలా ఇబ్బందులు పెట్టాడా లేదా? పెట్టాడు. లేదు ఎప్పుడు చేయలే. ఎందుకంటే నేను నవ్వుతాను. నీ లైఫే నువ్వు ఉంటావు, ఒకరి గురించి ఇంత సత్యలాగా నీకు అవసరం లేదు. పట్టించుకోవు, నీ లైఫ్ నువ్వు ఉంటావు.
నా పని ఏంది, నా వరకు ఎందుకు చూసుకుంటాను ఈ చిల్లర పువ్వులు పని. చాలా మంది నాకు చెప్తారు బాలు మంచోడు, సత్య లాగా కాదు, సత్య చాలా టూ మచ్, బాలు అలా కాదు, బాలు మంచోడు, ఆడోళ్ళు ఎక్కడైనా ఉంటే కూడా ఫస్ట్ మీరు వెళ్ళి ఫుడ్ తినండి అని అంటాడు, ఫస్ట్ ఆడోళ్ళనే తినమంటాడు ఫుడ్, తర్వాతే మిగిలితే వాళ్ళు తింటారు. నాకు ఎంతో మంది చెప్పారు బాలు చాలా మంచోడు, సత్య లాగా కాదు. సత్య ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరితో మాట్లాడొద్దు, ఎవరి ఫోన్ నెంబర్ తీసుకోవద్దు, ఎవరితో మాట్లాడొద్దు, అట్లా ఇట్లా. మళ్ళీ వేరే ఇంటర్వ్యూలకు తీసుకెళ్తాడు, తనే డబ్బులు తీసుకుంటాడు, నాకు ₹1 ఇవ్వడు. మళ్ళీ వేరే ఒక ఇంటర్వ్యూ దగ్గర ఉంటే కూడా ₹1000 నా చేతిలో పెడితే తను ఎంత తీసుకుంటాడు ఏంటి మనకు. కానీ ఏ రోజు నేను అడగల, నా పెట్రోల్ నేను పోసుకుంటా, పొద్దున ఆయన చెప్పిన టయానికి వస్తా, నేను వచ్చాక అప్పుడు గీజర్ పెడతాడు, అప్పుడు వాటర్ పెడతాడు, అప్పుడు పడుకుంటాడు. అట్లా ఎంత లేట్ చేసినా నేను చెప్పిన టయానికి వచ్చి కూర్చుంటా అట్లా. ఎందుకంటే సరే నాకు ఇందాక ఏమైనా సత్య ఫోన్ చేసి స్వాతిని నా రూమ్ లో 10,000కు నువ్వు వండబెట్టినామంట స్వాతి అంటుంది ఆ మాట. అంటే నేను ఏ మనిషితో వండబెట్టినాను స్వాతిని? ఎవరిని తీసుకొచ్చి 10,000 ఇప్పించినాము? మీరు పండబెట్టలేదు, నేను పడుకోలేదు, అలాంటప్పుడు ఎందుకంటా నేను? అదే విషయం సత్య అంటున్నాడు. అలా ఇలా అంటే సత్యం మనం చేయండి మనకు, అలా ఇలా అంటే స్వాతి, నేను అదే విషయం అలా అంటుంది, ఛానల్ అంటుంది సత్య. లేదు నువ్వైతే ఎప్పుడు అలా చేయలేదు. అలాంటప్పుడు నేను నిన్ను అన్నాను, సత్య అలా ఉండమని అన్నాడు కానీ అలా జరగలేదు. ఎప్పుడు పడుకోవడం అనేది జరగల, అలా అలా అన్నాడు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పా, అది అయిపోయింది. కానీ అలా జరగల. కానీ వేరే అమ్మాయిలు చెప్పారు ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందని. నాకు వేరే పేర్లు ఎందుకు కానీ నాకు వేరే, నీకు తెలుసు వాళ్ళు ఎవరో, వేరే వాళ్ళు చెప్పారు నాకు, ఇలాగా 700 అట్లా పడుకోబెట్టేసి 500 అమ్మాయిలకి ఇచ్చి 200 తిని తీసుకుంటున్నానని చెప్పాడు. అలా చాలా మంది అమ్మాయిలు నాకు చెప్పారు ఇలా జరిగింది అనేసి, నాకు చాలా మంది చెప్పారు. తెలుసు 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 ఎందుకంటే ఆడోళ్ళతో విచారాలు చేసేది, అందరూ బాగుండాలి. నీకు అవసరం లేదు కూడా బాలు, నీ లైఫ్ నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు, నీకు వేరే వాళ్ళ గురించి అవసరం లేదు, నీకు ఏది అవసరం లేదు. నేను ఇన్ని రోజులు బట్టి నీతో ఉన్నా, నాకు తెలుసు నీ గురించి. లేదు నేను స్వాతి అవును మాసాకులో మాట్లాడినా ఏ రోజున ఖచ్చితంగా నీకు ఫోన్ లేదు, ఎక్కడికన్నా రావద్దనడానికే నాకు ఫోన్ చేస్తావు తప్ప విడిగా ఎప్పుడు ఫోన్ చెయ్యను. ఎందుకంటే సత్య వీళ్ళు వద్దని చెప్పిన స్వాతి నేను నీకు చెప్తా, ఎందుకంటే వీళ్ళు చెప్పడానికి భయపడి నాకు చెప్పిస్తారు. కానీ నాతో ఏం చెప్తాడు, బాలు చూసావా నేను వద్దంట. అప్పుడు నాకేంటో సత్య ఏమో పాపం తీసుకెళ్తున్నాడు, బాలు ఎందుకు నన్ను వద్దంటున్నాడు ప్రతిదాన్ని. నాకైతే ఇదే ఉంటది కదా మనసులో. ఇప్పుడు నీకు అర్థమైంది కదా స్వాతి? అర్థమైంది, ప్రతిదీ అర్థమైతుంది నాకు. ఈయన సత్య అన్ని అబద్ధాలు ఆడతాడు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా క్లారిటీగా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, నీకు అలా అర్థమైపోయింది కదా? అర్థమైంది. ఎందుకంటే స్వాతి నేను కూడా మీ ఫ్రెండ్షిప్ కావాలనే కదా నన్ను ఎన్నిసార్లు ఏమన్నా అప్పుడు గ్రూప్ లోంచి తీసేసినా బాధపడ్డా. మళ్ళా మీరు కలిసి రా స్వాతి మాట్లాడదామంటే నేను వచ్చా, మీరేం మాట్లాడాల. మళ్ళా కలిసిపోయేది. నీకు 200K సబ్స్క్రైబర్స్ అయిన రోజు మొన్న గొడవైనా కూడా కల్పిస్తే వీడియోలు పెట్టిస్తే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నేను ఎన్నిసార్లు సంపాదించాలి చెప్పు? ఏమో ఆయన నోరు, ఆయన ఇష్టం, ఆయన మాట్లాడతాడు. కానీ నేను ఏమంటానంటే బాలు, ఇప్పుడు తను అన్నిటికీ నేను కామ్గా ఉంటే అందరికి ఎట్లుంటది అంటే నేను తప్పు చేశాను కాబట్టి నేను పడి ఉంటున్నా అని ఉంటది. అందుకే నేను కూడా తను చేసిన వీడియోకి నేను కూడా కౌంటర్, నేను ఇట్లా కాదు నేను అట్లా కాదు అని పెడతా. అప్పుడు తనకి నచ్చదు మళ్ళా. అంటే తను ఎన్నన్నా నేను పడి ఉండాలి అంటే మరి నేనేం తప్పు చేయనప్పుడు నిన్ను కూడా అంటుంది బాగా నడవలేదు స్వాతి అలాగా అన్నది. ఎందుకంటే నేను స్వాతి తెలుసు, నేను స్వాతి దగ్గర ఎలా ఉన్నానో ఆమె గుండె తెలుసు. ఆమె ఏదైనా నేను జరిగిందే చెప్తా, జరగందైతే చెప్పను. ఏ రోజు నువ్వు చెప్పినట్టుగా నువ్వు నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలే. కానీ నువ్వు కూడా అంటావు ఇట్లా 10,000 20,000 స్వాతి కావాలా అని చెప్తావు. కొద్దిసేపు తర్వాత మజాకు షూటింగ్ కి నైట్ కాదు ఇట్లా మాట్లాడతారు మీరు. మొన్న కూడా మనం మీ ఫ్రెండ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇదే చెప్తా. అంతే నేను చెప్తా తప్ప అంతకు మించి ఫోర్స్ఫుల్ గా అట్లా సీరియస్ గా అట్లా నువ్వైతే ఎప్పుడు చేయలేదు. క్లియర్ గా చెప్తున్నాను కదా. కానీ నేను సత్య అనే డైలాగ్ అది నాకు తెలియదు. అవును సత్య అనేటువంటి నేను గుర్తుందా? అవును అట్లా సత్య అంటే నేను సత్య అంటాడు, నువ్వు అంటావు. కానీ నేనే బాధపడతా, అయ్యో ఇట్లా అంటున్నారు ఇల్లు అని. తర్వాత కొంచెం సేపు తర్వాత అంటారు మీరు అది మజాక్ అని. ఓకే, అది 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 మనం ముగ్గురం కలుసుకున్నప్పుడు అది స్వాతి అది ఒక భాగం ఏంటంటే అది టైం పాస్ అనేది అది దానికి అంత ఇల్లుకి క్వశ్చన్స్ అవసరం. అదేంటంటే టైం పాస్ అది మనం జోక్ అందరి ముందు టైం పాస్ అంటారు మీరు ఎట్లాగా. సత్య నువ్వు నేను ఉన్నప్పుడు స్వాతి మాట్లాడుకో కాదు అందరి ముందు అంటావు కదా. మీ ఫ్రెండ్స్ మొన్న మనం రెస్టారెంట్ కి వెళ్ళామా చాయ్ తాగడానికి, రిటర్న్ వచ్చేటప్పుడు నేను చెప్తా. రెస్టారెంట్ తీసుకెళ్ళాను, మా బావ వాళ్ళ రెస్టారెంట్ చాయ్ తాగినాం. అవును మాట్లాడితే నవ్వుకుంటూ మనం అందరం సరదాగా మాట్లాడితే ఏమన్నా స్వాతి కావాలన్నా 10,000 షూటింగ్
అదే కదా ఆ కామెంట్, షూటింగ్ అనే మాట మీరు చెప్పరు, తర్వాత లాస్ట్ లో చెప్తారు మీరు. అదే స్వాతి, అదే కదా అదేలే సరే ఓకే. బాలు నాకు 10,000 అనేసి కామెడీగా చెప్తాడు, తర్వాత చెప్తాడు షూటింగ్ కి అని. ఓకే సరే, ఈ లోపు అవతల వాళ్ళు అపార్థం చేసుకుంటారు అంతే. ఐ డోంట్ కేర్. యూ డోంట్ కేర్. నేను ఎప్పుడైనా స్వాతి, నేను ఎప్పుడైనా నేను ఇట్లా సరే బాలు, లవ్ యూ బాలు, మన ఇద్దరం ఫ్రెండ్స్, లవ్ యూ ఓకేనా, మన ఇద్దరికి గొడవద్దు. ఐ హేట్ సత్య. సత్య కోపంలో అట్లా అంటారు స్వాతి, ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి సత్య దగ్గర ఉన్నావు, మంచిగా అవును. ఉన్నావు. మొన్న కూడా నువ్వు చూసావా, నేను ఒక్క మాట అన్నానా సత్యకి ఏమల్లా, నా గురించి మంచిగా వీడియో పెట్టమని అన్నా, పెట్టాడు, నేను డిలీట్ చేసేసిన. కలవమంటే నాకు మనసు బాధేసింది, నేను అందుకే కలవలా. ఆ తర్వాత కూడా నేను కలవలా, ఇంకా తను ఫోన్ చేయలే, నేను ఫోన్. ఎందుకంటే ఇలాగే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నంత చెప్పంత అంతా నేను భరిస్తుంటే ఇన్ని మాటలు అంటే ఎంత బాధ అనిపిస్తుంది, అందుకనే. స్వాతి, చూసే జనాలు ఏమనుకుంటారు ఇన్ని రోజులు ఇంత అవును, కలిసి అవును, అంటే అవును, మొన్నటిదాకా మచ్చతోళ్ళు అయింది, అవును, అవును. సత్య కంటే సత్యని పరువు పోతుంది. అసలు గొడవ పెట్టుకునే అంత ఏమన్నా జరిగిందా అక్కడ, నువ్వు చెప్పు. ఏం లేదు, చిన్న బర్త్డేకి వెళ్ళినా వచ్చిన దానికి ఏంటి ఆయనకి నొప్పి? మరి ఆయన ఎన్నిసార్లు నన్ను తీసుకెళ్లకుండా నాకు అబద్ధాలు ఆడి ఎన్ని చేశాడు, మరి అప్పుడంతా నేను ఇంత గొడవలు పడ్డానా? ఎప్పుడు పడలేదుగా. ఇది చిన్న రీజన్. లైలాపారుని పిలిచి వీడియో చేసి పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో. నేను ఇంట్లోంచి కాల్ బయట పెట్టగానే మరి లైలాపారుకి నేను నచ్చను కదా, మరి ఎందుకు వీడియో చేసి పెట్టావు? నేను గొడవ పడ్డానా? నాకు అవసరం లేదు. ఒక రోజు నన్ను పిలుస్తా, ఆ రోజు కూడా బరిలక్క పెళ్లికి ఉషాని పిలిచాడు, ఉషా మిస్ అయింది రాలేదు కాబట్టి నన్ను పిలిచాడు. మరి ఇంకొక రోజు ఇంకొక అతను బంగారం వేసుకుని ఉంటాడు, వాడు కొడుకు పెళ్లి, లక్ష్మి అక్క వాళ్ళు నన్ను రమ్మంటే చిల్లర వాళ్ళు తెల్లొద్దు నాతో రా అన్నాడు. నెక్స్ట్ డే నేను ఫోన్ మెసేజ్ చేస్తే నా ఫోన్ పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు. అదేంటి సత్య నన్ను తీసుకెళ్లేదు పెళ్లికంటే, నాతోనే రావాలా, వాళ్ళతో కలిసి రావచ్చుగా అంటున్నాడు. నువ్వే కదా వాళ్ళతో కలిసి వెళ్ళొద్దన్నావు. మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇల్లు వెళ్ళిపోయారు, నన్ను వదిలేశారు ఇంట్లో. నేను ఎప్పుడు ఈ ఫంక్షన్ స్వాతి, ఆ ఫంక్షన్ ఎప్పుడు నీకు ఫోన్ చేసిందా? లేదు లేదు. నేను ఎప్పుడు ఎక్కడికైనా రమ్మన్నా? రావద్దని చెప్తావు, రమ్మని ఎప్పుడు చెప్పవు. నేను తీసుకొచ్చింది సత్య, సత్య. అవును, సత్య దగ్గరికి అవును. నా ఇంటికి రాలేదు కదా, నా దగ్గర రాలేదు కదా నువ్వు ఎప్పుడు. ఓకే, నేను నీ గురించి ఏం మాట్లాడను, సత్య గురించే మాట్లాడతా, ఓకేనా? ఎందుకంటే మీరు కలిసి ఉన్నారు ఇన్ని రోజులు, మంచి ఇప్పుడు తిట్టుకుంటే స్వాతి ఏమొస్తుంది చెప్పు, గలీజ్గా సూచన జనాలు నేనేమంటున్నానంటే అతను నన్ను తిడుతూ ఉన్నాడు, నేను తిట్టను, కానీ తను ఇలా అంటున్నాడు, నేను అలా కాదని వీడియో చేసి పెట్టద్దా నువ్వు చెప్పు. అప్పుడు ఏమైతుంది, ప్రజలందరూ తను చెప్పిందే నిజం అంటారు కదా. నువ్వు చెప్పు. పెట్టడం నీకు తప్పు లేదు, నీ వీడియో అది నీది, తప్పు లేదు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తే భయపడతావు, తప్పు చేస్తే నీకు ఎందుకు భయం? ఇప్పుడు నీతో మేము చేసాము, నువ్వేంటో మాకు అర్థమైపోయింది. మొన్న కూడా ఏమన్నాడు, పోలీసులు వస్తారు ఇంటికంటే నేనేమన్నాను, నువ్వు విన్నావు కదా, ఏ స్టేషన్ కి రావాలి చెప్పు, నేను వస్తా అన్న. ఎందుకంటే తను నాకు పెట్టిన వాయిస్ మెసేజ్లు, తను నన్ను తిట్టింది. ఏమంటున్నాడు, పెద్ద బాస్ లో నిన్ను పెట్టనివ్వను, మొన్న పెద్ద బాస్ లో వాళ్ళు వద్దన్నారు. ఫ్రెండ్ అంటే ₹1 ఎక్కువ ఇప్పించాలి, స్వాతికి 1500 ఇవ్వండి అని డిమాండ్ చేసి నాకు 1500 ఇప్పించాడు. ఎంత బాధ అనిపిస్తుంది నాకు. నేను ఎందుకంటే స్వాతి ఇంతసేపు నీతో మాట్లాడుతున్నా ఏంటంటే సత్తగా క్లోజ్ ఉన్నా కూడా మంచిగా ఉండాలి, తిట్టుకోదని చెప్తున్నా. అంతవరకే నా గుణం ఏంటంటే అందరు మంచిగా ఉండాలి. కాదు బాలు, సత్య ఏం తిట్టినా కూడా నేను అలానే పడి ఉండమని నువ్వు చెప్తావా? పోనీ నువ్వు చెప్పు, నేను వింటా. తప్పని నేనేమైనా సత్య కూడా మొన్న తిట్టాను కదా, సత్య ఎవరు నచ్చిన వాళ్ళు పోతారు, ఎవరింటికి వాళ్ళు పోతారు, నువ్వు పోవద్దని చెప్పడానికి నువ్వు ఇవ్వడానికి కూడా చెప్పాను. అది కరెక్ట్ కదా, నేను చెప్పాను లేదు స్వాతి. ఆయన ఏమన్నా చెయ్యొచ్చు, మనం ఏం చేయకూడదు అంటే అది ఏమో నాకు అర్థం కాలేదు. సత్యలో నచ్చండి, నేను కూడా చెప్పాను సత్యకి ఎన్నోసార్లు, ఎవరు నచ్చిన వాళ్ళ దగ్గర పోతారు సత్య, పోవడానికి నువ్వెవరు? తనను వద్దని అనట్లేదు కదా, తను కూడా రావచ్చు. ఆ రోజు బర్త్డే పిలిచింది ఆమె, తను కూడా రా, సరదాగా రా, కాసేపు కూర్చో వెళ్ళు అంతే. వాళ్ళతో ఏమన్నా మనం పర్మనెంట్ గా ఉంటామా? ఎక్కడ షూటింగ్ వెళ్ళినా, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా తను చెప్పాలంటే ఎందుకు చెప్తాను? అదే అంటున్నా నేను. నన్ను అంటున్నాడు, నీకు ఇంటర్వ్యూ వస్తే నా పర్మిషన్ తీసుకోవాలి కదా నువ్వు అంటే నాకు అర్థం కాలే. నాకు ఇంటర్వ్యూ వస్తే నేనెందుకు సత్యాన్ని పర్మిషన్ అడగాలి, చెయ్యాలా వద్దా అని? నీ ఇష్టం స్వాతి, అది కదా, రైట్స్ ఎవరికి లేవు కదా. ఇప్పుడు నీ లైఫ్ నువ్వు ఉన్నావు, ఇప్పుడు వచ్చి సత్య నేనే ప్రపంచం చూపించంటే అది అబద్ధం కదా. నాకు అందరినీ తనే పరిచయం చేశారంట, నాకు మొత్తం తనే పరిచయం అంటే ఎట్లా? నువ్వే అన్నావు స్వాతి అందరి చందాలు చూపించుకుని ఫేమస్ అయిందని నువ్వు ఒకసారి ఒకరితో అన్నావు, నేను విన్నా. అలాగే నా కష్టం నేను పడి పైకి వచ్చాయి తప్ప సత్య నన్ను పైకి తీసుకొచ్చాడా? ఈ రోజు నేను ఎందుకు కలిసి ఉంటున్నానంటే సరదాగా షూటింగ్ వాళ్ళు కలిసి ఉండాలి, ఒకరికొకరు తోడు ఉండాలి, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, మీరే నా ఫ్రెండ్స్ బ్రదర్ ఏదైనా అని నేను మీతో సరదాగా కలిసి ఉంటున్నా. మీరు కూడా అక్కడక్కడికి నాకు తీసుకెళ్తా, అంత హ్యాపీగా ఉంది. మధ్యలో సత్య అంటే ప్రతిదానికి గొడవలు పెట్టుకుని బూతులు తిట్టి ఇట్లా తిడితే ఎవరు పడి ఉంటారు? నువ్వే చెప్పు.
అది కూడా ఇప్పుడు నేను ఎవరితో పడుకోను. ఇప్పుడు నా గురించి ఎలా అంటున్నాడు, అందరితో పడుకుంటది, పబ్బులు అందరితో పడుకుంటది అంటే, మనం ఎంతమంది ఫ్రెండ్స్ కలిసి వెళ్ళినా, ఎంతమంది అబ్బాయిలు ఎంతమందితో తిరిగినా నేను ఒకటే ప్లేస్ లో ఉంటే ఒకటే దగ్గర ఉంటా, ఎవరితో మాట్లాడను, ఎవరితో ఇది చేయను. అట్లాంటిది నన్ను ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాడు. మొన్న కూడా ఇట్లాగే బ్యాడ్ గా మాట్లాడాడు, మొన్న కూడా ఇట్లానే మాట్లాడాడు. మా అమ్మ వాళ్ళకి నేను ఎన్ని డబ్బులు ఇచ్చానో నీకు తెలుసో లేదో, మా అమ్మ వాళ్ళు ఈ రోజు పోగొట్టుకున్నారు, వాళ్ళు రేకులీన్లో ఉన్నారు, దానికి వాళ్ళని తిడుతున్నాడు, మత్తోళ్ళని తిడుతున్నాడు. ఊ అంటే నీ కూతురు మీద ఒట్టేయి అంటాడు. చిన్న పాప మీద ఒట్టేయాల్సినంత అవసరం దానికి ఏముంది చెప్పు? ఇలా మాట్లాడితే నేను ఎంత బాధ అనిపిస్తుంది నాకు. ఏం చేయాలి మరి? ఇంకా ఇప్పుడు వీడియో పెట్టాడు, నన్ను అంతలాగా తిడతా వీడియో పెట్టాడు, ఎంత బాధ అనిపిస్తుంది? చెప్పాను సార్, సత్యాన్ని దండం పెడతా, కొలాబరేషన్ చేయదు, తిట్టొద్దు, కలిసి ఉన్నప్పుడు ఇడిపోతే పెట్టరు కానీ అది తిట్టుకుంటే ఇప్పుడు పబ్లిసిటీ అయితే ఇప్పుడు పాప కొలాబరేషన్ చేయమంటే స్వాతి నాకు చుట్టాలు కానీ నాకు చూస్తారు. అవును, వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు తెలుగు ప్రపంచానికి అట్లా పెట్టేంత చెండాలనుకుంటే చెప్పు. అవును, నాకు నచ్చదు అట్లా. నేను ఎప్పుడైనా ఎవరితో అయితే నేను దగ్గర ఉండి మాట్లాడతాను, కానీ ఒక కొంచెం బ్యాడ్గా చెప్పాను. అవును, అసలు నువ్వు ఇన్ని రోజులు బట్టి నేను ఎప్పుడన్నా ఎవరితోనూ గొడవ పడతానా? ఎంత కోపం రాని, ఎంత బాధ రాని అలాగే ఉంటా, గొడవ పడను. ఏదో పెద్దదైతే తప్ప గొడవ. మొన్న సత్య అన్న మాటలు నాకు బాధ అనిపించి నేను వీడియో చేసి పెట్టా, సత్య ఇట్లా అంటున్నాడు నన్ను, కానీ అదంతా అలా ఏం కాదు, ఇలా సత్య ఇలా నన్ను బాధ పెట్టినా నేను పడున్నా అని చెప్పిన దానికి తిడుతూ 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 పెట్టిండు. నిజంగా ఆ రోజు నువ్వు ఉండబట్టే కాంప్రమైజ్ అయింది, నువ్వు మాట్లాడబట్టే తన వీడియోలు డిలీట్ చేసాడు, నేను వీడియో డిలీట్, గొడవ అక్కడితో అయిపోయింది. నువ్వు ఉండబట్టే, నిజంగా నువ్వు మధ్యలో లేకపోతే అయ్యేది కాదు. ఇంకా ఆయన నన్ను తిట్టేవాడు, ఆయన నన్ను ఎందుకు తిట్టాడు, నేను అలా కాదని నేను తిట్టను. నేనేం చెప్తా అంటే సత్య చెప్తున్నాడు కదా అది నిజం కాదు అబద్ధం అని చెప్తాను నేను, అంతే. అయితే సత్య ఏమంటాడు, నీ పేరు తీయలేదు కదా అంటాడు. నేనేమో పేరు తీసి చెప్తున్నా, సత్యాన్ని పేరు తీసి నేను చెప్తున్నా, తన పేరు తీయట్లేదు, అంతే తేడా. సత్య ఇప్పుడు ఏంటంటే నువ్వు నాకు సపోర్ట్ చేయని చెప్పి నా పేరు పెట్టి ఇప్పుడు నీ దగ్గర నన్ను కూడా ఇప్పుడు లాగుతున్నాడు. నేనైతే ఒకటే చెప్తున్నా కదా, బాలు మంచోడు, బాలుకి నాకు ఎట్లాంటి గొడవలు లేవు, గొడవల్ల సత్యకి నాకే, ఇది క్లియర్. ఓకేనా? నన్ను లాగుతుండు, నేను సత్య ఏం లాగుతున్నావు? స్వాతి నీ ఇంటికి స్వాతి రావడం పొద్దున్న లేచి నువ్వు. అవును అవును అవును, నేను ఎప్పుడు స్వాతికి ఫోన్ చేసి స్వాతి ఇక్కడికి వెళ్దామా, లేదు స్వాతి నేను ఏమవుతాను నేను అడిగినా, లేదు, అడగలేదు. స్వాతి నాతో పాటు నీకు ఎప్పుడు నేను ఫోన్ చేసిన స్వాతి? లేదు లేదు, అడగలేదు. నువ్వు వచ్చే సత్య వాళ్ళ ఇంటికి, అవును, సత్య దగ్గర ఉంటావు, సత్య ఎక్కడికి రమ్మని నువ్వు అక్కడికి వస్తావు. అవును అవును, అట్లా నేను ఎప్పుడైనా ఫోన్ చేసి స్వాతి ఈ ప్లేస్ కి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా ఏ రోజు నేను అడిగినా? లేదు లేదు. అవును, అలాంటప్పుడు నేను వద్దాను ఎందుకంటాను స్వాతి? అవునవును. ఇప్పుడు సత్య నన్ను పిలిస్తే నేను వస్తాను. సత్య నీకు అబద్ధాలు చెప్తున్నాడు, నిన్ను నేనేం అనట్లేదు, నిన్ను నేనేం అనను, నీకు నాకు ఏం గొడవ లేదు, అంతే, క్లియర్. ఏదో మజాక్ లో అన్నావు, నువ్వు కూడా అన్నావు, మజాక్ లో అన్నావు, కానీ సీరియస్ గా ఆడి దగ్గరికి వెళ్ళి పడుకో ఈడితో ఉండని నువ్వు నన్ను ఫోర్స్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. స్వాతిలో డబ్బులు ఇస్తారు పోదామని కూడా అన్నా? లేదు లేదు లేదు, తీసుకెళ్ళి నేను ఏమన్నా రూమ్ లో వదిలేసానా? లేదు లేదు లేదు, తన సత్యలాగా నువ్వు ఎప్పుడు చేయలేదు. సత్య ఎన్నో చేసినప్పుడు నాకు ఒక మాట కూడా నువ్వు చెప్పలేదు, నేను ఎప్పుడు అడిగిన చెప్పలేదు, నేను చెప్పలేదు, ఎందుకంటే ఏం చెప్పాలి ఇంకా వాటి గురించి, నేను చెప్పలేదు నీకు. అది ఎందుకంటే స్వాతి నాకేంటంటే నా మైండ్ ఎలా అంటే సేమ్ నువ్వు ఎలా ఆలోచిస్తావు నేను అలా ఆలోచిస్తాను. అవునవును, నేను నలుగురు చూడాలి, ఎందుకంటే పబ్లిక్ లో ఇట్లా తిట్టుకుంటే ఏం వస్తుంది, మన పరువు పోతుంది, ఎవరైనా చూస్తే నిజంగా చేస్తారా అని లేని హింట్ జనాలకి. మనం అక్కడ ఏం లేదు, ఏం లేకుండా మన ఊరికే జనాలకి ఇది చేసినట్టు అవుతుంది ఊరికనే. ఇన్ని రోజులు ఆయన వస్తున్నావు సతీ సత్తరంలో కూర్చుంటే సైలెంట్ గా మారుతావు, ఏమైనా ఉంటే షూటింగ్ చేసుకోలేదు. కానీ ఏ రోజు నువ్వు మూవలతో మాట్లాడాక నాకు డబ్బులు ఇస్తావు అని కూడా, ఏ రోజు నాకు ఇది ఇప్పి అని కూడా ఒక రోజు ఒక్కటి అడగలేదు నువ్వు. అవును అవును, అడగను. నేను కళ్ళని చూస్తా కాబట్టి చెప్తున్నా, నాకు తెలియకుండా నువ్వు చేస్తావు, అది నీ పర్సనల్ నాకు సంబంధం లేదు. కానీ నా ముందర నువ్వు ఎలా ఉన్నా అలా ఉన్నావు. అవును, నేను కూడా నీ ముందర ఎలా ఉన్నాను. కానీ ఏ రోజున స్వాతి నువ్వు పండుకుంటావా, డబ్బులకు వెళ్తావా స్వాతి, ఏ రోజున అడిగానా నిన్ను? లేదు లేదు లేదు. మజాక్లో మనం జోకు నవ్వునా తప్ప నేను వేరే విషయం కూడా మాట్లాడను. అవునవును, మా ఇంటికి కూడా వచ్చావు స్వాతి. అవును, నీకు పాప డబ్బులు పెట్టి పంపించాను. అవును అవును, నేను గాడిగా నీ గురించి చెప్పాను ఎవరికన్నా? అవును, చెప్పలే స్వాతి ఓన్లీ పీడర్ వాళ్ళకే చేస్తాది. నేను ఛానల్ కూడా చెప్పాను నీ గురించి, గుర్తుందే? అవునవును, ఇంటర్వ్యూలు చెప్పా, స్వాతి పీడర్ వాళ్ళకే బట్టలు ఇప్పి ఇలా మన ఇలా పడుతుంది, డబ్బులు తీసుకుని సెక్స్ చేయడం కానీ పోదు, ₹1 అవును అవును. మరి ఇప్పుడు సత్య ఏం చెప్తున్నారు, నేను అందరితో పడుకుంటానని చెప్తున్నాడు. మరి ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి చెప్పు?
అట్లుంది పరిస్థితి. నేను అప్పుడు ఇలా చెప్పుకుంటుండే ఇప్పుడు తప్పు కదా. మరి అబద్ధం ఆడొద్దు కదా, నేను అది అంటాను. నిజం ఉంటే నిజంగా ఏదైనా ఉంటే చెప్పు నా గురించి అలా అబద్ధాలు ఆడితే మరి అప్పుడు మరి కుర్చీ తాత నన్ను అన్నాడు అనేసి ఇంత కోపం అయ్యాడు, మరి ఇప్పుడు ఈయన నన్ను ఇన్ని మాటలు అది కూడా అబద్ధాలు అంటున్నాడు, మరి అది ఏంటి అట్లా? ఏంటంటే ఈ రోజు సత్య దగ్గర ఉన్నావు, సత్య అయినా కోపంలో ఆవేశంలో ఏం మాట్లాడదు ఒకసారి సత్యకి తెలియదు. అందుకే మొన్న కూడా వీడియోలు పెట్టాను, వెళ్ళి డిలీట్ చేయించి సత్య ఎప్పుడు కలిసి ఉంటాం అలా చెప్పుకోవచ్చు. సత్య పబ్లిక్ లో కలిసి వస్తుంది, ఈ రేపు ఇంత ఎల్లుండి ఇంత గొడవ అయితే చెప్పి వీడియోలు డిలీట్ చేయించిన. మళ్ళీ ఇప్పుడు వీడియో పెట్టిండు, ఇప్పుడు నేను ఫోన్ చేసి తీస్తే నా ఫోన్ కట్ చేసి పారేశాడు. సర్లే బాలు, పోనీ చేసుకొని ఏం చేసుకుంటాడో చేసుకొని పోనీ. నేనేంటో నాకు తెలుసు, పోనీ తను ఎన్నన్నా అనుకోని వదిలే, ఇంకా ఎందుకు. కానీ బాగుంటది కదా అది చూసే వాళ్ళకి ఎలా ఉందో చెప్పు. చెప్తే విన్నాడు కదా ఆయన, అనుకోని ఏమన్నా అనుకోని. నా మొగుడికి తెలుసు నేనేంటో, నీకు తెలుసు నేనేంటో, నాకు తెలిసిన వాళ్ళకి తెలుసు నేనేంటో. తను చెప్పినంత మాత్రాన నా గురించి అబద్ధాలు నిజం అయిపోవు కదా. అది కాదు, నువ్వు ఎంత నిజం మీ అల్లుడు తెలుసు నాకు తెలుసు ఆయన, కానీ ఎందుకు ఇప్పుడు కొడవ పెట్టుకుని ఇలా తిట్టుకోవడం ఒక మనిషిని బాధ. అది అతనికి మరి తిన్నది అరగక చేస్తున్నాడేమో అట్లా. ఇప్పుడు బ్యాన్యం ఆయనకు వస్తుంది నీకు. అవును అవును. ఇప్పుడు పబ్లిక్ లో ఇట్లా స్వాతిని తిరుగుతున్న వైజాగ్ సత్య ఇవన్నీ ఎందుకు? అవునవును. ఇప్పుడు ఏమని పెట్టిండు వీడియోలో, ఉప్పల్ బాలని నన్ను ఓ రూమ్ లో పంట పెట్టి 10,000 తీసుకున్నామని చెప్తున్నావు స్వాతిని. ఆహా అట్లా అనలే ఏంటిది నేను అనలే, అట్లా అంటున్నా. సత్య వీడియోలో ఏం మాట్లాడిండు? అవును అట్లా అంటున్నాడు, కానీ నేను అలా ఎక్కడ చెప్పలేదంటున్నా. నేను నువ్వు వెళ్ళి ఛానల్కి వెళ్ళి అన్ని మాట్లాడుతున్నావు అంట అని ఈ చెప్తాడు, అవి రిలీజ్ అవుతున్నాను అంటాడు. నేనన్నా సత్య అలా మాట్లాడితే ఛానల్కి వెళ్ళి మాట్లాడాలి, వీళ్ళు పెట్టడం కరెక్ట్ గా సత్య అని చెప్పా. నా ఫ్రెండ్ కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకు ఇప్పుడు పిల్లలు దాన్ని పెద్ద గొడవ చేసుకోవడం సాతి? అంతే అక్కడ జరగనే లేదు. ఇట్లా పుట్టించి మాట్లాడే చూసే జనాలకి ఎలా ఉంటది? అవునవును. అవును నువ్వు చేసినావు అప్ప అంటే అన్నదంటే ఒక అర్థం ఉంటది. నేనేం చేయను దానికి అంటున్నాడు అట్లా. అంటే ఇప్పుడు ఎంత గలీజుకుంటది కదా స్వాతి అని నా బాధ. అవునవును. నేను ఎందుకు చెప్తాను, ఎవరైనా ఇదిపోతే కొట్లాడితే కలపాలి కానీ ఇరగొట్టద్దు స్వాతి. అవునవును. గురించి బ్యాడ్ గా మాట్లాడడము ఇట్లా నాకు నచ్చదు. అవునవును. ఈ సత్యగాడేమో అర్థం చేసుకోడు, వారు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు. ఇప్పుడు అవునవును. ఇతరులు చేస్తే మాత్రం అదేంటి, ఎవరు నచ్చిన బర్త్డేకి వాళ్ళు పోతారు, ఎవరు షూటింగ్ వాళ్ళు పోతారు, నీకు షూటింగ్ వస్తే నువ్వు చేసుకుంటావు. అవును నువ్వు ఎందుకు పోయినావు? అవును. నేను రికార్డ్ చేయట్లేదు, అక్కడ రికార్డ్ అవుతుంది కదా, నేను అందుకే ఇక్కడ రికార్డ్ చేయట్లేదు. వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు స్వాతి. అవునవును. అవును నాకు వస్తే నేను వెళ్తాను. అవునవును. నాకు సత్య చెప్పి ఎందుకు సత్య వీడియో డిలీట్ చేయాలంటే నేను ఇట్లా తెలుసుకుంటా అంటే నేనేం చేసి చెప్పు. సర్లే ఉండని, ఏం కాదులే పోనీ. ఎందుకు ఇన్ని రోజులు కలిసి తిరిగినాం కదా, గలీజ్ ఉంటుంది నా బాధ సాకంటే నుంచి ఏం లేదు. ఎందుకంటే మొన్నటి దాకా పూచికరం తిట్టించిన అందరితోటి, నీతోటి తిట్టించిండు, అగ్గిపెట్ట మధ్యతో తిట్టించిండు. అవును. ఇప్పుడు నిన్ను తిడుతు చూస్తే జనాలు ఏమనుకుంటారు? అవును అవును. వీళ్ళతోటే తిట్టించిన సత్య మళ్ళీ స్వాతి కూడా తిడుతున్నా అంటే అర్థం ఏంటి? అవునవును. సత్య బ్యాన్నే వస్తాను నా బాధ. అవునవును. సత్యనేమో నన్ను అర్థం చేసుకుంటలేడు. అవునవును. ఇప్పుడు ఫ్రెండ్ ఎవడన్నా చెడిపోతే కాపాడాలని చూస్తాం కానీ వాడు అద్దతాలు తెలుస్తూ చెప్పాలి కానీ స్వాతి ఇది ఇట్లా బాధపడితే చెప్పాలి కానీ ఎవరైనా మోసం చేయడం కరెక్ట్ కాదు కదా. అవునవును. అవును. నా ఫీలింగ్ అది, నేను బాధపడతాను సత్య విషయంలో, అంతకుమించి నాకు ఏం లేదు. నేనన్నా స్వాతి నేనేమన్నా అంటే అది నేను అంటే నేను భయపడతాను, నాకెందుకు పొగులు. అవునవును. నేను స్వాతి దగ్గర అభిప్రాయం చేస్తే ఎవరైనా డబ్బులు ఇస్తే స్వాతి పోతావు నేను ఖచ్చితంగా అన్నట్లు లేదు భయపడతాను. అనలే అలాంటి నేను ఎందుకు భయపడతాను? అనలే ఏ రోజు కూడా నువ్వు వచ్చి బాగా నాకు ఎవరైనా చూపి లేదు. అవును. ఒక మాట, అవును. ఇన్ని రోజులు చూస్తున్నా అన్న బాధ అంతే. నువ్వు సత్యం మాట్లాడిందా? లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు ఈడ ఎందుకు పెట్టవలసి వచ్చింది అసలు ఏమైనా నాకు అర్థమైతే లేదు. ఆ రోజు నువ్వు మాట్లాడిపించింది, ఆ రోజు నువ్వు ఉన్నప్పుడు మాట్లాడింది లాస్ట్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు వీడియో ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఏమో బాలు, నాకు తెలీదు. సరే ఓకే. నేనా ఇప్పుడు అదే ఊరెళ్తున్నా, బయలుదేరుతున్నా, తిరుపతి అని చెప్పా కదా, నీకు గుర్తుందా? దానికి లేట్ అవుతుంది, ఇంక అక్కడికి వెళ్తున్నా, తిరుపతికి. తిండి లేదు, నిద్ర లేదు, ఏం లేదు, ఈ గొడవల వల్ల ఎంత బాధ అనిపిస్తుంది నాకు తెలుసా. సరే స్వాతి, నేను మన సాయంత్రం వెళ్ళి చెప్తాను. సరే వద్దు సత్య ఇవన్నీ వద్దు. స్వాతి కూడా మంచిగా మాట్లాడుతుంది కదా,
నేను తప్పుగా మాట్లాడతలేదు కదా మాట్లాడను. అవును ఇట్లా సత్త కూడా మాట్లాడి వీడియో డిలీట్ చేస్తే అయిపోతుంది. ఎందుకు ఇట్లా టెన్షన్? అదే అదే నేను ఎంతమంది కొట్లాడైనా అట్లా వీడియోలు పెట్టాను స్వాతి ఇన్స్టాగ్రామ్ అవునవును అవునవును అవును కలిగిస్తుంటే తెలుసా అవునవును చూసే వాళ్ళకి మనము మన పరుగు మనం తీసుకున్నట్టుంటది ఇప్పుడు. అవునవును అవునవును సరే స్వాతి ఓకే బాయ్. ఫోన్ చేసినప్పుడు ఎత్తు స్వాతి. ఆ. కాల్ చేస్తా నేను అందరు మంచిగా ఉండాలని. అవునవును అవునవును అంటే నాకేం రాదు సత్యం అంటే అవును. ఇన్ని రోజులు కలిసి ఎంత మంచిగా తిరిగినాం. చూసే వాళ్ళు ఏమనుకోడు నువ్వు సత్య ఎట్లా చెప్తే అట్లా చేసిన వాళ్ళే ఇన్ని రోజులు. అవును చేశాను కదా మరి. ఒకటి తిట్టమంటే కూడా తిట్టావు నువ్వు. తిట్టా అవును ఎందుకోసం తిట్టావు? అవును తను చెప్పాడని. మరి ఉమ్, అది నా బాధ. ఉమ్. సరే స్వాతి. ఓకే బాయ్. మామూలుగా నేను వీళ్ళతో మాట్లాడింది రికార్డ్ చేసి పెడతా, ఎందుకంటే ఎప్పుడైనా ఉపయోగం ఉంటదని. రికార్డింగ్ అయితే నేను ఇక్కడ రికార్డు చేయలేదు, అంటే అది మళ్ళీ రికార్డ్ అని చెప్తదేమో అని. అందుకే మీది ఉంది కదా ప్రూఫ్. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా ఇప్పుడు చెప్పలేము ఎవరెట్లు ఉంటారో. ఇప్పుడు చూసావా తను ఏమంటున్నాడంటే నేను చెప్పాను 20,000 అని, కానీ తర్వాత కాసేపు అయ్యాక చెప్తాను. నేను కూడా అదే అంటున్నా. కానీ ఫోర్స్ఫుల్ గా వీళ్ళతో నువ్వు ఉండు అలా బాలు అయితే నాకు ఫోర్స్ చేయలేడు.